సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక లైటింగ్ సెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో నార్మల్గా వచ్చేసి మన మొబైల్లో లైటింగ్ సెక్షన్ చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఎల్సిడి మొబైల్స్లో ఎల్సిడి డిస్ప్లేలో మనకి ఏదైతే మనకి లైటింగ్ సెక్షన్ ఉందో దాని గురించి నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఫస్ట్ మనం లైటింగ్ సెక్షన్లో మనం ఒక స్కెమాటిక్ని ఓపెన్ చేద్దాం. సో స్కెమాటిక్ ప్రకారం మనం ఎలా చేయాలి, ఎలా స్కెమాటిక్ని రీడ్ చేయాలి, వీటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం మన మొబైల్లో ఎల్సిడి డిస్ప్లేలో లైటింగ్ సెక్షన్ని స్కెమాటిక్లో ఎలా రీడ్ చేయాలి, ట్రబుల్ షూట్ ఎలా చేయాలి, ప్రాక్టికల్గా మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను ఇక్కడ. సో ఫస్ట్ మనం అసలు స్కెమాటిక్ని ఎలా రీడ్ చేయాలి, స్కెమాటిక్ని ఎలా చూడాలి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నేను ఇక్కడ మీకు ఇక్కడ స్కెమాటిక్స్, సో దీంట్లోకి వెళ్ళి మనం ఇక్కడ ఎంఐ ఎంఐలో మనకు నచ్చిన ఒక స్కెమాటిక్ని ఏదైనా ఒక ఇండివిజువల్గా ఉన్న ఇప్పుడు చూడండి, లైట్ ఐస్లో మనకి సపరేట్గా ఉంటాయి అండ్ లేదా పిఎంఐలో కనెక్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు వచ్చిన ఎంఓఎల్ఈడిలో మనకి శాంసంగ్ A50 కానీ OnePlus 7 కానీ వీటిలో ఏమవుతుందంటే ఎల్ఈడి స్క్రీన్ ఉంటుందండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో దీంట్లో సో ఫస్ట్ నేనేమంటున్నా అంటే ఏదైనా ఒక సర్క్యూట్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ Redmi 8A. సో లేఅవుట్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఇది లేఅవుట్ అండి. ఈ లేఅవుట్ గురించి ఫస్ట్ చూద్దాం. అసలు లేఅవుట్ ఎందుకంటే మన స్కెమాటిక్ లో ఉన్న కాంపోనెంట్స్ అన్నిటిని మన బోర్డులో ఎక్కడ ప్లేస్ చేశాడు ఓకేనా అనేది ఐడెంటిఫై చేయడానికి కావాల్సింది ఇది వచ్చేసి మనకి లేఅవుట్. సో దీంట్లో లేఅవుట్ లో సైడ్ ఏ సైడ్ బి, ఒక సైడ్ అంతా ఏ ఒక సైడ్ అంతా బి. ఆల్రెడీ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. యూ అంటే ఐసీ, జే అంటే కనెక్టర్. మీరు పాత వీడియో చూడొచ్చు, యూట్యూబ్ వీడియోస్. దీంట్లో ఓపెన్ ఐసీ అంటే ఏంటి, పేస్టెడ్ ఐసీ అంటే ఏంటి, టోటల్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో ప్రెసెంట్ ఇప్పుడు వచ్చేసి లేఅవుట్ అంటే ఏంటంటే మన స్కెమాటిక్ లో ఉన్న కాంపోనెంట్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి, మన బోర్డులో ఎలా చూడాలి, ఎలా ఐడెంటిఫై చేయడానికి కావాల్సిందే లేఅవుట్. నెక్స్ట్ మనం ఓపెన్ చేద్దాం స్కెమాటిక్స్. సో స్కెమాటిక్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ స్కెమాటిక్ లో సో ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరంటే లైటింగ్ సెక్షన్. సో ఎగ్జాంపుల్ ఇది ఒక కొత్త మోడల్ అనుకుందాం, మన దగ్గరికి ఇప్పుడే వచ్చింది. సో దీన్ని ఇప్పుడు మనం రిపేర్ చేయాలి. మీరు ఇప్పటి వరకు ఈ మోడల్ని ఓపెన్ కూడా చేయలేదు. సో బట్ స్కెమాటిక్ త్రూ దీన్ని ఎలా రిపేర్ చేయొచ్చు, ఏం చేయొచ్చు చూద్దాం. సో ఇక్కడ స్కెమాటిక్ ఓపెన్ చేస్తే దీంట్లో పేజెస్ అని ఉన్నాయి కదండి, ఇక్కడ పేజెస్. సో ఈ పేజెస్ చూసుకుంటే మీకు చూడండి, టోటల్ వచ్చేసి ఇక్కడ ఎన్ని పేజెస్ ఉన్నాయి, 33 పేజెస్ ఉన్నాయండి. ఈ 33 పేజెస్ లో మన స్కెమాటిక్ ని మనకు కావాల్సిన లైటింగ్ సెక్షన్ ఎలా వెళ్ళాలి అంటే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లేఅవుట్ ఓపెన్ చేద్దాం. లేఅవుట్ ఓపెన్ చేశాక లేఅవుట్ లో మనకి ఇదే కదండి మన బోర్డు. మీరు ఫోన్ ఓపెన్ చేస్తారు, ఫోన్ ఓపెన్ చేసి డిస్ప్లే డిస్కనెక్ట్ చేసినప్పుడు డిస్ప్లే ఎక్కడి నుంచి అయితే డిస్కనెక్ట్ చేస్తున్నామో ఆ కనెక్టర్ని మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే మన లైటింగ్ దేని కనెక్టివిటీ అయి ఉంది, డిస్ప్లే. సో ఈ డిస్ప్లే కనెక్టర్, ఇప్పుడు ఈ డిస్ప్లే కనెక్టర్ నెంబర్ J1801, క్లియర్, J1801. నేను ఈ స్కెమాటిక్ లో J1801 నేను ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు కావాల్సిన కనెక్టర్ వచ్చేసింది చూడండి. అంటే మనకి ఇక్కడ ఉన్న 30 పేజెస్ లో మన డిస్ప్లే కనెక్టర్ ఎక్కడ ఉంది, 18th పేజ్ లో ఉంది. దాన్ని మనం ఒక్కో పేజీని చూసేకెళ్ళి కంటే మనం ఇలా సెర్చ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ మనకి కనెక్టర్ వచ్చేసింది J1801. సో ఈ కనెక్టర్ లో మనకు కావాల్సిన లైటింగ్ ట్రాక్స్ ఏంటి? సో జనరల్ గా నార్మల్ గా చూసుకుంటే మీకు లైటింగ్ ట్రాక్స్ వచ్చేసి లైటింగ్ ట్రాక్స్ వచ్చేసి మనం ఆల్రెడీ నార్మల్గా చూసుకుంటే, మీకు లైటింగ్ గురించి ఐడియా ఉంటే, లైటింగ్లో వచ్చేసి మనకి ఏమేమి ఉంటాయి. సో ఒక యానోడ్ ట్రాక్. సో ఇక్కడ చూడండి, ఎల్సిడి బ్లాక్ లైట్, ఎల్ఈడి యానోడ్, అండ్ ఎల్సిడి బ్లాక్ లైట్, ఎల్ఈడి క్యాథోడ్ 1, ఎల్సిడి బ్లాక్ లైట్, ఎల్ఈడి క్యాథోడ్ 2. అంటే మనకి కావాల్సిన లైన్స్, లైటింగ్ కావాల్సిన లైన్స్ 3 లైన్స్. ఒకటి యానోడ్, మనకి ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్ లో యానోడ్. సో లైట్ వెలగాలంటే ఒక యానోడ్. అంటే ఇక్కడ మనకి
మీ డిస్ప్లేలో 2 వరుసలు ఉన్నాయి. 2 వరుసలకి కామన్ యానోడ్, క్యాథోడ్ 1, క్యాథోడ్ 2 సపరేట్గా వాడుకున్నాడు. సో ఓవరాల్గా కావాలంటే మన లైటింగ్కి 3 లైన్స్ కావాలి. యానోడ్, క్యాథోడ్ 1, క్యాథోడ్ 2. అండ్ ఇంకొక లైన్ కూడా కావాలి, ఎల్సిడి క్యాప్సీ. ఎల్సిడి క్యాప్సీ కంటెంట్ అడాప్టివ్ బ్యాక్లైట్ కంట్రోల్ లేదా PWM, పల్స్ విత్ మాడ్యూల్, పవర్ విత్ మాడ్యూల్. ఓకే, ఎల్సిడి క్యాప్సీ కంటెంట్ అడాప్టివ్ బ్యాక్లైట్ కంట్రోల్. సో ఈ సిగ్నల్ అంటే టోటల్గా మనకు కావాల్సింది మన లైటింగ్ ట్రాక్కి 4 ట్రాక్స్, యానోడ్, క్యాథోడ్ 1, క్యాథోడ్ 2 అండ్ క్యాప్సీ. ఈ క్యాప్సీ మనకి బ్రైట్నెస్ లెవెల్ కోసం. మన బ్రైట్నెస్ మన స్క్రీన్లో అప్ అండ్ డౌన్ అవడం లేదు అంటే అప్పుడు మనం ఈ క్యాప్సీ గురించి ఈ లైన్స్లో ఏమేమి కాంపౌండ్స్ ఉన్నాయి ఈ లైన్ చూస్తాం అనమాట. ఓకేనా, మెయిన్గా మనకు కావాల్సినవి యానోడ్, క్యాథోడ్ 1, క్యాథోడ్ 2. ఓకే, ఒక్కొక్కసారి మనకి 3 వరుసలు ఉంటే క్యాథోడ్ 3 కూడా రావచ్చు. అంటే మూడింటికి కామన్ ఎవరంటే యానోడ్. సో మనకి ఇక్కడ ఎల్సిడి బ్లాక్ లైట్ యానోడ్, క్యాథోడ్ 1, క్యాథోడ్ 2 అండ్ క్యాప్సీ. సో మనకు వెరీగా లైటింగ్ సెక్షన్లో మనకు కావాల్సింది ఈ 4 ట్రాక్స్. సో దీంట్లో మనకు వెరీ ఇంపార్టెంట్ ఎవరంటే యానోడ్, క్యాథోడ్ 1, క్యాథోడ్ 2. సో ఫస్ట్ మనం దీన్ని తెలుసుకుందాం ఫస్ట్. సో ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం మాట్లాడదాం. సో ఈ కనెక్టర్లో సో పిన్స్ చూస్తే చూడండి 1, 20, 21 to 40. టోటల్ పిన్స్ వచ్చేసి 40 పిన్స్. ఇక్కడ మనకి 41, 42, 43, 44 గ్రౌండ్ అండి, సైడ్కి ఈ అవసరం లేదు. మనకు కావాల్సింది 1 to 20, 21 to 40, టోటల్ 40 పిన్స్ ఉన్నాయి. మీరు ఫస్ట్ లైటింగ్ రావడం లేదు అన్నప్పుడు మనం చెక్ చేయాల్సిన పిన్స్. సో మనకు కావాల్సిన పిన్స్ 3 పిన్స్, యానోడ్, క్యాథోడ్ 1, క్యాథోడ్ 2. సో మనకు కావాల్సిన ఈ సర్క్యూట్లో చూస్తే 20 పిన్, 18th పిన్ అండ్ 17th పిన్. ఓకే, సో 3 ట్రాక్స్ ఇంపార్టెంట్. సో దీంట్లో మనం ఏం చెక్ చేస్తాం? సో మనం దీంట్లో వచ్చేసి మనం చెక్ చేసుకున్నప్పుడు సో ఈ 3 ట్రాక్లు ఇంపార్టెంట్. ఫస్ట్ స్కెమాటిక్ చదవడం ఎలాగో చూపిస్తానండి. దాని తర్వాత మీకు ఇదంతా ట్రబుల్ షూట్ ఎలా చేయాలో చెప్తాను. సో ఫస్ట్ చూడండి. సో ఇప్పుడు నేను చూడండి ఇక్కడ ఎలా వచ్చానేది. సో ఫస్ట్ నేను ఏం చేశాను, మన కనెక్టర్ ఎక్కడైతే మన డిస్ప్లే కనెక్టర్లో ఉందో దాంట్లో మన యానోడ్ ట్రాక్ ఓకే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది డబుల్ క్లిక్ చేయగానే. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మనకి వెళ్తుంది. సో అంటే ఇది చూడండి ఎల్సిడి బ్లాక్ లైట్. ఓకే, సో ఈ సెక్షన్ని ఫస్ట్ మనం ఎలా రీడ్ చేయాలి ఏంటి ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకి మన మొబైల్లో మెయిన్ వోల్టేజ్ VPH, ఆల్రెడీ నేను చెప్పాను VPH గురించి. సో VPH పవర్, వోల్టేజ్, ఫేజ్, ఓకే, ఆర్ వోల్టేజ్ ఫోన్ అనుకోవచ్చు మీరు. సో VPH వోల్టేజ్, మన వోల్టేజ్ వచ్చేసి మనకి 3.7 to 4.2 వోల్టేజ్ అనేది మెయిన్ వోల్టేజ్. ఓకే, మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ ఒక రెసిస్టర్ వచ్చింది. సో దీని వాల్యూ 0R, లైక్ ఏ ఫ్యూజిబుల్ రెసిస్టర్. సో ఇది ఏంటంటే ఈ వోల్టేజ్ కరెంట్ ఫ్లోని ఏ మాత్రం ఎక్కువ వచ్చినా వెంటనే ఈ రెసిస్టర్ ఏమైపోతుందంటే ఓపెన్ అయిపోతుంది, స్టేబుల్గా రాదు. సో ఇది ఒక ఫ్యూజ్లా పనిచేసి ప్రొటెక్షన్ కోసం ఇక్కడ వాడాడు. సో అక్కడి నుంచి మనకి ఇక్కడ 2 కెపాసిటర్లు ఉన్నాయి. సో ఈ 2 కెపాసిటర్లు ఏం చేస్తున్నాయంటే సో ఇక్కడ ఏదైతే మనకు వచ్చిన ఫ్యూజ్ వోల్టేజ్ ఏదైతే ఉందో కరెంట్ ఫ్లోని ఇది మేనేజ్ చేసి ప్రాపర్ వోల్టేజ్ దీనికి పంపిస్తే ఈ కెపాసిటర్ పని ఏంటంటే ఇట్ పాసెస్ AC బ్లాక్స్ DC, మన వోల్టేజ్ని ఫిల్టరేట్ చేస్తున్నాయి అనమాట. దీనిలో ఏదైనా AC పల్సెస్ వస్తే, ఏదైనా వేవ్స్ వస్తే ఓకే ట్రావెల్ అయినప్పుడు ఆ AC పల్సెస్ని ఈ కెపాసిటర్ గ్రౌండ్ చేస్తాయి అనమాట. అండ్ దీని వోల్టేజ్ వచ్చేసి 10 వోల్టేజ్ క్యాపబిలిటీ అండ్ 2.2 మైక్రోఫారడ్ అండ్ 0402 సైజ్. ఓకే, అండ్ టాలరెన్స్ వచ్చేసి 20%. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ప్రజెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ కెపాసిటర్. ఓకే, సో ఈ కెపాసిటర్లు ఏం చేస్తున్నాయి అంటే ఇక్కడ వోల్టేజ్ని ఫిల్టరేట్ చేస్తున్నాయి. అండ్ AC పల్సెస్ ఏమైనా వస్తే వాటిని ఏం చేస్తున్నాయి, గ్రౌండ్ చేస్తున్నాయి. గ్రౌండ్ చేసి ఒక స్టాండర్డ్ వోల్టేజ్ని మనకి చూడండి ఇక్కడ ఒక సైడ్ ICకి ఇన్ అవుతుంది. మన స్టాండర్డ్ వోల్టేజ్ని ICకి ఇన్ అవుతుంది అండ్ కనెక్టెడ్ టు బూస్ట్ కాయిల్. సో ఈ బూస్ట్ కాయిల్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఇన్ అయిన వోల్టేజ్ని
ఓకేనా. బూస్ట్ కాయిల్ 4 వోల్టేజ్ని ఎగ్జాంపుల్గా మనం 3.7 టు 4.2ని మనం 4 వోల్టేజ్ కింద మాట్లాడుకుంటే ఈ 4 వోల్టేజ్ని అండ్ బూస్ట్ కాయిల్ కనెక్టెడ్ టు స్విచ్ లైన్. మనకు తెలుసు ఆల్రెడీ బూస్ట్ కాయిల్ ఏం చేస్తుంది, బూస్ట్ కాయిల్ ఎప్పుడైతే కనెక్టెడ్ టు స్విచ్ కనెక్ట్ అయి ఉందో బూస్ట్ కాయిల్ బూస్ట్ చేస్తుంది వెన్ వి లోడ్ అప్లై. ఓకే, సో బూస్ట్ కాయిల్ కనెక్టెడ్ స్విచ్ అవగానే బూస్ట్ కాయిల్ వోల్టేజ్ ఏం చేస్తుంది, బూస్ట్ చేస్తుంది. అంటే మీ 4 వోల్టేజ్ని మనకి 14 to 22 వోల్టేజ్గా ఏం చేస్తుంది, బూస్ట్ చేస్తుంది. మనకు కావాల్సిన వోల్టేజ్ లైట్ వెళ్ళడానికి మనకి యానోడ్ కావాల్సిన వోల్టేజ్ వచ్చేసి మనకి 16 to 22 వోల్టేజ్, 14 to 22 వోల్టేజ్. సో కానీ మనకున్న వోల్టేజ్ వచ్చేసి ఇక్కడ ఓన్లీ జస్ట్ 4 వోల్టేజ్ ఇన్ అవుతుంది. ఈ 4 వోల్టేజ్ని బూస్ట్ కాయిల్ కరెంట్ యాంప్లిఫై బూస్టింగ్ చేసి వోల్టేజ్ని జనరేట్ చేస్తుంది. ఓకే, మన 16 to 22 వోల్టేజ్ జనరేట్ అయినప్పుడు ఈ బూస్ట్ కాయిల్ ద్వారా ఏసీ పల్సెస్ జనరేట్ అవుతాయి. ఆ ఏసీని డీసీగా మార్చాలి అంటే మనకు కావాల్సిన డయోడ్ వచ్చేసి రెక్టిఫైడ్ డయోడ్. ఈ రెక్టిఫైడ్ డయోడ్ ఏం చేస్తుంది, ఇక్కడ వచ్చిన వోల్టేజ్ ఏసీలో ఉంటే దాన్ని ప్యూర్ డీసీగా మార్చేస్తుంది. డీసీ మార్చాక చూడండి, డీసీ నుంచి మనకి డీసీ అయిపోయాక ఐసీకి ఓవర్ వోల్టేజ్ ప్రొడక్షన్గా ఇక్కడ లైన్ ఇచ్చాడు. అండ్ ఈ డీసీ మళ్ళీ 3 కెపాసిటర్ల వారి ప్యూర్ డీసీగా మారుస్తున్నాడు. ఏదైనా ఈ ఏసీ డీసీ అయిపోయాక ఇంకా కొంచెం నాయిసెస్ ఏమైనా ఉంటే, మన ఏసీ పల్సెస్ ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ ఈ కెపాసిటర్లు ఏం చేస్తున్నాయంటే ఏసీ పల్సెస్ గ్రౌండ్ చేసేసి అండ్ చార్జ్ డిశ్చార్జ్ గుణం కలిగి ఉండడం వల్ల కెపాసిటర్లో వోల్టేజ్ స్టాండర్డ్ వోల్టేజ్గా మనకి లైటింగ్ ట్రాక్ ఎల్సిడి యానోడ్కి ఇస్తున్నాయి. చూడండి ఎల్సిడి యానోడ్. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 0 ohms రెసిస్టర్ వాడాడు లైక్ ఎఫ్ఎల్. ఓకే, కొన్ని మొబైల్స్ మీకు ఎఫ్ఎల్ యూజ్ చేస్తారు, కొన్ని మోడల్లో 0 ohms లైక్ ఫ్యూజబుల్ రెసిస్టర్స్. ఇవి ఏంటంటే మనకి ప్రొటెక్షన్ కోసం ఇక్కడ ఏమైనా వోల్టేజ్ అప్ అండ్ డౌన్ ఏదైనా ఈ రెసిస్టర్లు ఓపెన్ అయిపోయి మన డిస్ప్లే కనెక్టర్ కానీ మన డిస్ప్లే కానీ ఏమి డ్యామేజ్ అవ్వకుండా చూడడానికి వాడతారు. సో ఇక్కడ కూడా ఒక కెపాసిటర్ ఉంది చూడండి. ఈ కెపాసిటర్ కూడా మనకి పల్సెస్ ఏమైనా వస్తే వాటిని గ్రౌండ్ చేసి ప్యూర్ మనకు కావాల్సిన 16 to 22 వోల్టేజ్ మన 20 పిన్కి ఇస్తుంది. ఓకేనా సార్. సో ఈ విధంగా చూడండి, మళ్ళీ నేను ఈ విధంగా మనకి లైటింగ్ ట్రాక్ మనకు వోల్టేజ్ వస్తుంది. సో ఫస్ట్ మనకి ఇక్కడ విపిహెచ్ వోల్టేజ్ 4 వోల్టేజ్, అక్కడ నుంచి మనకి రెసిస్టర్ వచ్చేసి దాన్ని ప్రొడక్ట్ చేసింది అండ్ కెపాసిటర్ వచ్చేసి చార్జ్ డిశ్చార్జ్ గుణాన్ని కలిగి ఉండడం వల్ల వోల్టేజ్ని స్టేబుల్ చేయడం అండ్ ఏసీ పల్సెస్ని గ్రౌండ్ చేయడం. అక్కడ నుంచి బూస్ట్ కాయిల్కి ఇచ్చింది. బూస్ట్ కాయిల్ రెండేంటి కనెక్టెడ్ టు స్విచ్ లైన్. సో బూస్ట్ కాయిల్ ఎప్పుడైతే లోడ్ అప్లై అయిందో డిస్ప్లే కనెక్ట్ చేసామో ఈ ఐసీ దీన్ని స్విచ్ చేస్తే బూస్ట్ వోల్టేజ్ అనేది అవుట్ అవుతుంది. ఈ బూస్ట్ వోల్టేజ్ అవుట్ అయినప్పుడు మనకి ఏసీ పల్సెస్ జనరేట్ అవుతాయి. ఆ ఏసీని రెక్టిఫైడ్ డయోడ్ ఏసీని డీసీగా మారుస్తుంది. మార్చాక ఇంకా ఏమైనా నాయిసెస్ ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ ఏసీ పల్సెస్ని గ్రౌండ్ చేసి ప్యూర్ డీసీ వోల్టేజ్ని మన ఐసీకి ఇస్తుంది. మన ప్యూర్ డీసీ వోల్టేజ్, మన ప్యూర్ ఏదైతే వోల్టేజ్ వచ్చిందో ఆ ప్యూర్ డీసీ వోల్టేజ్ని మనకి ఇక్కడ రెసిస్టర్ త్రూ మన డిస్ప్లే కనెక్టర్కి వస్తుంది. సో ఇదండి మన స్కెమాటిక్ రీడ్ చేసే విధానం. సో ఇక్కడ చూడండి, ప్రతిదీ చూడండి స్టెప్ బై స్టెప్ ఇక్కడ మనకి ప్రతి కాంపోనెంట్ ఒక రోల్ ప్లే చేస్తుంది. అసలు ఈ కాంపోనెంట్స్ ఏంటి, రోల్ ఏంటి, ఓకే ఇదంతా నేను ఆల్రెడీ మా ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను యూట్యూబ్ ఛానల్లో. ఒకసారి మీరు అది చూడొచ్చు. అది చూసి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది మీకు ఈ సర్క్యూట్ అనేది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నది లైటింగ్ సెక్షన్లో లైట్కి యానోడ్ ట్రాక్ ఒక ట్రాక్ గురించి మాట్లాడుకున్నాం. మరి మిగతా ట్రాక్ క్యాథోడ్ 1 క్యాథోడ్ 2 ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడండి ఒకసారి. సో ఇవి డైరెక్ట్గా మనకి లైట్ ఐసీ నుంచి వచ్చేస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ నుంచి చూడండి హెచ్వి ఎల్ఈడి 1. సో మనకు కావాల్సిన క్యాథోడ్ 1 ఎల్సిడి బ్యాక్ లైట్ ఎల్ఈడి క్యాథోడ్ 1 కనెక్ట్ డైరెక్ట్గా చూడండి మన డిస్ప్లే కనెక్టర్కి త్రూ ఒక ఎఫ్ఎల్ అంటే ఒక రెసిస్టర్ 0 ohms రెసిస్టర్ లైక్ ఫ్యూజబుల్ రెసిస్టర్ ఎఫ్ఎల్ యూజ్ చేయొచ్చు ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనకి ఒక కెపాసిటర్ యూజ్ చేసి డైరెక్ట్గా మనకి ఎక్కడికి వస్తుంది, డిస్ప్లే కనెక్టర్. అదేవిధంగా ఎల్ఈడి క్యాథోడ్ చూడండి, ఇది కూడా సేమ్ డైరెక్ట్గా మనకి మన లైటింగ్ మన ఐసీ నుంచి వస్తుంది. సో ఐసీ నుంచి హెచ్వి ఎల్ఈడి 1 ఓకే క్యాథోడ్. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మన డిస్ప్లే కనెక్టర్కి త్రూ రెసిస్టర్ ద్వారా ఒక కెపాసిటర్ ద్వారా ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఈ 3 ట్రాక్లు మీకు పర్ఫెక్ట్గా ఉంటే మీ లైటింగ్ ట్రాక్ ఓకే ఉన్నట్టు. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం ట్రబుల్ షూట్ చేయాలి.
సో ట్రబుల్ షూట్ ఎలా చేయాలంటే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా స్కెమాటిక్ రీడ్ చేసినప్పుడు, ఓకే, మనం ఏదైనా స్కెమాటిక్ ని రీడ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇలా వెళ్ళాలి. అంటే ఇప్పుడు చూడండి, స్కెమాటిక్ ఎలా అవుతుంది, ఫస్ట్ విపిహెచ్ వోల్టేజ్ తీసుకుని కెపాసిటర్లు ఏసీ పల్సెస్ గ్రౌండ్ చేసి ప్యూర్ డీసీని బూస్ట్ కాయిల్కి ఇస్తే, ఆ బూస్ట్ కాయిల్ వోల్టేజ్ని బూస్ట్ చేసి డయోడ్కి ఇస్తే, డయోడ్ ఏసీని డీసీగా చేసి కెపాసిటర్కి ఇస్తే, కెపాసిటర్ పల్సెస్ని గ్రౌండ్ చేసి ప్యూర్ డీసీ వోల్టేజ్ మన 16 to 20 వోల్టేజ్ని మన డిస్ప్లే కనెక్టర్కి ఇస్తుంది. సో మనం ఎప్పుడైనా సర్క్యూట్ని చూసినప్పుడు ఇలా చూస్తాం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్. మనం అదే ట్రబుల్ షూట్ చేసినప్పుడు, అదే మనం రిపేర్ చేసినప్పుడు మనం రివర్స్లో వెళ్ళాలి. సో రివర్స్ అంటే ఎలాగా, లైక్ ఇప్పుడు మనం డిస్ప్లే కనెక్టర్ వెళ్ళాలి. ఓకే, సో డిస్ప్లే కనెక్టర్ నుంచి ఎలా చెక్ చేయాలో ఇప్పుడు మనం ట్రబుల్ షూట్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రబుల్ షూట్ చేయాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెపన్ ఎవరంటే మల్టీమీటర్. ఓకే, సో మల్టీమీటర్లో డయోడ్ మోడ్, ఓకే, మల్టీమీటర్లో మీరు డయోడ్ మోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, డయోడ్ మోడ్లో చెక్ చేసుకుంటే ఆల్రెడీ మల్టీమీటర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. సో మల్టీమీటర్లో మీకు ఇక్కడ చూడండి, ఇది 19th పిన్, అంటే ఇది ఎక్కడా కనెక్ట్ అయ్యి లేదు. డయోడ్ మోడ్లో పెట్టుకుంటే ఈ 19th పిన్ దగ్గర మీకు ఓఎల్, ఓపెన్ లైన్ వస్తుంది. ఓఎల్ ఏమొస్తుంది, ఓపెన్ లైన్. ఓకే, అదే మీరు ఈ ఈ గ్రౌండ్ మీద, ఈ 21 మీద చెక్ చేస్తే మీకు ఏమొస్తుందంటే గ్రౌండ్. 21 పిన్ మీద చెక్ చేస్తే మీకు గ్రౌండ్, అంటే నీ బోర్డ్ వాల్యూ, నీ గ్రౌండ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ వాల్యూ వస్తుంది. ఓకే, సో ఇది గ్రౌండ్ వాల్యూ, ఇది వచ్చేసి మనకి నో కనెక్షన్, అంటే ఇక్కడ ఓఎల్ వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది మీకు గ్రౌండ్ వాల్యూ వస్తుంది. అంటే 0.001 కానీ 0.00 మీ బోర్డ్ వాల్యూ ఎంత ఉందో అంత. మీ మల్టీమీటర్లో ఒకసారి మీ డయోడ్ మోడ్లో సెలెక్ట్ చేసుకుని బ్లాక్ ప్రోబ్ని రెడ్ ప్రోబ్ని గ్రౌండ్కి పెడితే మీ వాల్యూ ఎంత ఉందో అంత వాల్యూ అనేది మనకి ఇక్కడ మల్టీమీటర్లో వస్తుంది. ఓకే, ఇది గ్రౌండ్ కనెక్ట్ అయింది. ఇక్కడ 21 పిన్ కానీ 24 కానీ 27 కానీ 30 కానీ 33 కానీ 36 కానీ 39 కానీ ఇవన్నీ గ్రౌండ్స్ అండి. ఓకేనా, అలాగే ఇటు సైడ్ చూసుకుంటే 8th పిన్, ఓకే, ఇవన్నీ 8th పిన్ వచ్చేసి గ్రౌండ్. ఇవి 12th కానీ 15th కానీ 16th కానీ 19th కానీ ఇవన్నీ కూడా ఎన్సిస్, నో కనెక్షన్స్, అంటే మీకు ఏమొస్తుంది, ఏమి రాదు, ఓఎల్ వస్తుంది. రైట్, సో మీరు ఇక్కడ ఎన్సి దగ్గర చెక్ చేస్తే మీ డయోడ్ మోడ్లో ఓఎల్ వచ్చింది, అండ్ డయోడ్ మోడ్లో చెక్ చేస్తేనేమో గ్రౌండ్ దగ్గర పెట్టుకుంటేనేమో జీరోస్ వచ్చినాయి. మరి ఇక్కడ ఏం రావాలి, సో ఈ 20 పిన్ మీద 18 పిన్ మీద 17 పిన్ మీద చెక్ చేస్తే మీకు ఏం రావాలంటే రెసిస్టెన్సీ రావాలి. ఓకే, గ్రౌండ్ వాల్యూ జిఆర్ వాల్యూ రావాలి, సమ్ వాల్యూ 0.350, 0.400, 0.480. లైక్ ఎగ్జాంపుల్గా నేను చూసుకుంటే ఇప్పుడు ఈ 20 పిన్ మీద 0.480 అంటే లైన్ ఓకే. ఇక్కడ ఇప్పుడు ఈ 18th పిన్ మీద వచ్చింది 0.530 మీన్స్ లైన్ ఓకే, 0.530 మీన్స్ లైన్ ఓకే. సో ఒకవేళ పొరపాటున ఈ 20 పిన్ మీద నీకు ఓఎల్ వచ్చింది, ఈ 20 పిన్ మీద మనకేమొచ్చింది ఓఎల్ వచ్చిందంటే లైన్ వాల్యూ రావడం లేదు. లైన్ వాల్యూ ఎవరు ఇస్తున్నారు, మనకి డిస్ప్లే కనెక్టర్ నుంచి వెళ్తుందా, డిస్ప్లేకి వస్తుందా, డిస్ప్లేకి వస్తుంది. అంటే ఒకవేళ ఈ ఫీజిబుల్ రెసిస్టర్ కట్ అయితే, ఈ ఫీజిబుల్ రెసిస్టర్ మీకు కట్ అయితే మీకు లైన్ వాల్యూ ఇక్కడతో కట్ అయిపోయినట్టు, బ్రిడ్జ్ ఓపెన్ అయిపోయినట్టు. ఈ బ్రిడ్జ్ వాల్యూ ఇక్కడ మీకు 0.480 వచ్చింది, ఇక్కడ చూస్తే ఏమొస్తుంది మీకు ఓఎల్, అది ఓఎల్ మీకు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఒకవేళ ఈ రెసిస్టర్ బాగుంటే ఇక్కడ వాల్యూ వస్తే ఇక్కడ కూడా మీకు వాల్యూ వస్తుంది. అంటే మీకు ఏం అర్థమైందంటే ఏదైతే సిరీస్ లైన్ కట్ అయిందో, సిరీస్ లైన్ ఓపెన్ అయిందో, ఓకే, అంటే సిరీస్ లో ఉన్న ట్రాక్ కానీ రెసిస్టర్ కానీ ఎఫ్ఎల్ కానీ సిరీస్ లో ఉన్న కాంపోనెంట్ ఏదైనా రిమూవ్ అయితే మీ ఈ 20 పిన్ మీద మీకు ఏమొస్తుందంటే ఓఎల్, ఓపెన్ లైన్. అంటే ఎవరు చెప్తున్నారు మీకు, డయోడ్ మోడ్ చెప్తుంది. సో డయోడ్ మోడ్ని మనం వెపన్ అని ఎందుకు అంటున్నాం అంటే మల్టీమీటర్లో ఆ డయోడ్ మోడ్లో ఈ లైన్ బాగుందా లేదా అని చెప్తుంది, ఈ డయోడ్ గ్రౌండ్ అయిందా లేదా అని చెప్తుంది, ఈ లైన్ ఓకే ఉందా లేదా చెప్తుంది. ఈ లైన్ ఓపెన్ అయితే మీకు ఏమొచ్చింది, ఇప్పుడు ఓఎల్ వచ్చింది. ఒకవేళ ఈ లైన్లో ఈ కెపాసిటర్ కనుక షార్ట్ అయితే, సో గ్రౌండ్ షార్ట్ అయిపోతే మీకు ఇక్కడ ఈ లైన్ మీద ఏ వాల్యూ వస్తుంది, గ్రౌండ్ వాల్యూ వస్తుంది. అంటే నీకు ఏదైతే ఈ 21 పిన్ మీద గ్రౌండ్ నీ బోర్డు వాల్యూ 0.00 వచ్చిందో అదే విధంగా ఈ 20 పిన్ మీద మీకు ఏమొస్తుంది అంటే గ్రౌండ్ వాల్యూ వస్తుంది. రైట్, సో ఇప్పుడు మనకు అర్థమైందండి. సో మనకి అసలు ఎన్సి పిన్ మీద
డయోడ్ మోడ్లో ఏ వాల్యూ వస్తుంది అండ్ గ్రౌండ్ మీద ఏ వాల్యూ వస్తుందో అర్థమైంది. అదేవిధంగా ఒక లైన్ ఓకే ఉంటే వాల్యూ ఎంతో అర్థమవుతుంది. ఒకవేళ ఈ లైన్ వాల్యూ కనుక రాకపోతే ఓఎల్ వస్తే మీకు అర్థమైంది. ఏమర్థమైంది? ట్రాక్ కట్ అయ్యింది. ఈ ట్రాక్ ఇంటర్నల్గా కట్ అయిందా లేదా ఈ ఎఫ్ఎల్ కట్ అయిందా? ఓకే, ఈ ఎఫ్ఎల్ అంటే ఇప్పుడు మనం లైక్ ఇప్పుడు దీంట్లో మనకి ఫీజిబుల్ రెసిస్టర్ ఇచ్చారు. ఓకేనా, కొన్ని వాటిల్లో ఎఫ్ఎల్ ఇస్తారు. సో ఎఫ్ఎల్ కట్ అయినా ఫీజిబుల్ రెసిస్టర్ కట్ అయినా ఇక్కడ కనెక్టివిటీ సిరీస్ అంటే ఇది ఒక బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ అనేది కట్ అయిపోయింది. ఓకే, సో అదే విధంగా ఇది ఎక్కడి నుంచి వస్తుంది లైన్? ఈ లైన్ నేను సెర్చ్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ చూడండి, ఒకవేళ ఈ కెపాసిటర్ షార్ట్ అయితే గనక ఓకే మనకి లైన్ వాల్యూలో ప్రాబ్లం రాదు. ఓకేనా, లైన్ కట్ అవ్వలేదు. ఏమవ్వలేదు? లైన్ కట్ అవ్వలేదు. అంటే ఇది ప్యారలల్ గా ఉంది, మనకి సిరీస్ కనెక్షన్. అంటే ఇప్పుడు సిరీస్ లో ఇక్కడ రెక్టిఫైడ్ డయోడ్ ఉంది. ఈ డయోడ్ కనుక కట్ అయినా కూడా మీకు ఈ కనెక్టర్ మీద ఓఎల్ అనే వస్తుంది. ఓకే, అదే విధంగా మీకు ఈ బూస్ట్ కాయిల్ కట్ అయినా కూడా ఓకే మీకు ఏమొస్తుంది? ఓఎల్. అంటే లైన్ ఓకే ఉందా లేదా అనేది మనకి పిన్ మీద, ఈ 20 పిన్ మీద డయోడ్ మోడ్తో మనం చెక్ చేసేయచ్చు. సో ఈజీగా. సో అందుకే మనం డయోడ్ మోడ్ని వెపన్ అని ఎందుకన్నామంటే ఈ పిన్ మీద ఈ లైన్లో ఒక రెసిస్టర్ ఉంది, ఒక ఫీజిబుల్ రెసిస్టర్ ఉంది అండ్ ఒక డయోడ్ ఉంది, ఒక బూస్ట్ కాయిల్ ఉంది సిరీస్లో. ఈ మూడు బోర్డులో ఎక్కడున్నాయో మీకు తెలియదు, బట్ అది కట్ అయింది, అందులో ఆ లైన్లో ప్రాబ్లం ఉంది అనేది ఎవరు చెప్తున్నారంటే డయోడ్ మోడ్. సో అందుకే డయోడ్ మోడ్ మనం వెపన్ అని చెప్తున్నాము. ఓకే, సో ఇది మనం చెక్ చేసే విధానం. ఒకవేళ ఈ 20 పిన్ మీద మనం ఇందాక చెప్పుకున్నట్టు జీరోస్ వస్తే అంటే షార్ట్, ఈ లైన్ షార్ట్ అయింది. షార్ట్ అంటే గ్రౌండ్తో కనెక్ట్ అయింది. సో గ్రౌండ్తో కనెక్ట్ అయిన పిన్స్ ఏమున్నాయి? ఇక్కడ ఒక కెపాసిటర్ ఉంది. ఓకే, C1803 అండ్ ఈ లైన్లో చెక్ చేస్తే చూడండి 3 కెపాసిటర్స్, 3 కెపాసిటర్స్ ఉన్నాయి. ఓకే, 3 కెపాసిటర్లు ఉన్నాయి. ఈ 3 కెపాసిటర్లు ఐసీతో కనెక్ట్ అయి ఉంది. ఐసీలో కూడా గ్రౌండ్ ఉంది కదా. సో అంటే మనకి షార్ట్ వస్తుంది అంటే ఒకటి కెపాసిటర్స్, ప్యారలల్ ఉన్న కెపాసిటర్స్ లేదా ఐసీ, లైట్ ఐసీ. ఓకే, ఎప్పుడు మన కనెక్టర్ మీదకి జీరోస్ వస్తాయి అంటే నీ లైన్ ఓపెన్ అయిందా, నీ లైన్ షార్ట్ అయిందా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఓకే, సో నేను ఇంకా దీన్ని ఇంకా క్లియర్గా చెప్తాం అనుకుంటున్నాను. సో ఒకవేళ నేను చెప్పినట్టు ఈ డయోడ్ ఓపెన్ అయితే ఓకే మీరు ఇక్కడ చెక్ చేస్తే ఏమొస్తుందండి? ఓఎల్. అంటే మన కనెక్టర్ మీద చెక్ చేసిన ఓఎల్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఓవిపి ప్యాడ్ మీద, ఐసీ ప్యాడ్ మీద చెక్ చేస్తే ఇక్కడ కూడా మీకు ఏమొస్తుంది అంటే ఓఎల్, ఓపెన్ లైన్. ఎందుకంటే డయోడ్ అనేది కనెక్టివిటీ. ఓకే, డయోడ్ త్రూ వచ్చింది, అది డయోడ్ త్రూ ఓవిపి అవుతుంది. సో ఈ ఐసీ ప్యాడ్ మీద చెక్ చేసిన డ్యూటీ పిన్ మీద అండ్ ఈ కెపాసిటర్స్ మీద చెక్ చేసిన, మన డిస్ప్లే కనెక్టర్ మీద చెక్ చేసిన నీకు ఓఎల్ వస్తుంది. ఒకవేళ ఈ డయోడ్ కనుక షార్ట్ అయితే, ఇది సిరీస్లో ఉంది. సో ఇక్కడికి ఎంత రెసిస్టెన్సీ వస్తుందో త్రూ మన విపిహెచ్ రెసిస్టెన్సీ ఎంత అయితే వస్తుందో అదే రెసిస్టెన్సీ మీకు పిన్ నెంబర్ 1 మీద వస్తుంది. అంటే ఇది షార్ట్ అయింది. సో అంటే అప్రాక్సిమేట్లీ ఇక్కడ నాకు 280 ఉంటే ఇక్కడ కూడా 280. యాక్చువల్గా ఏం రావాలి? ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ 300 వస్తే ఇక్కడ మనకి 450, 430 అలా రావాలి. ఎందుకంటే డయోడ్ మీరు చెక్ చేస్తే వన్ సైడ్ వాల్యూ వస్తుంది, వన్ సైడ్ వచ్చేసి ఓఎల్ వస్తుంది. వన్ సైడ్ ఓఎల్ వస్తుంది, వన్ సైడ్ వాల్యూ వస్తుంది బయట తీసి చెక్ చేస్తే. ఓకేనా, మీకు ఇక్కడ బూస్ట్ అయిన వోల్టేజ్ ఇక్కడ రెసిస్టెన్సీ మారుతుంది కాబట్టి మనకి ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ 280 ఉన్నది, ఇక్కడ మీరు చెక్ చేస్తే 480 రావాలి. ఒకవేళ ఇక్కడ 280 ఇక్కడ 280 చూపిస్తుంది అంటే ఇదేమైనట్టు షార్ట్ అయినట్టు. ఇదేమైనట్టు ఈ డయోడ్, రెక్టిఫైడ్ డయోడ్ అనేది షార్ట్ అయినట్టు. అంటే మనకి ఎక్కడైతే బూస్ట్ రెసిస్టెన్సీ, విపిహెచ్ రెసిస్టెన్సీ ఎంత వస్తుందో అంత ఇక్కడ రాకూడదు, ఇంకా ఎక్కువ రావాలి. ఓకే, ఇక్కడ 290, 300 ఉందంటే 480 రెండు సేమ్ వస్తున్నాయంటే డయోడ్ ఏమైనా షార్ట్. ఇప్పుడు ఈ డయోడ్ షార్ట్ అయితే నీకు ఏసీని డీసీని ఎలా చేస్తుంది? సో ఏసీ పల్స్ని డీసీ చేయదు కదా, సో లైటింగ్ రాదు. సో ఇక్కడ డయోడ్ ఓపెన్ అయిందా షార్ట్ అయిందా అనేది మనం చెక్ చేయాలి. సో మీరు డయోడ్ ఆల్రెడీ రెక్టిఫైడ్ డయోడ్ చెకింగ్ తెలుసు. ఈ లైన్ పిన్ నెంబర్ 2 కనెక్టెడ్ టు 1 లైన్, పిన్ నెంబర్ 1 కనెక్టెడ్ టు 1, పిన్ నెంబర్ 1 కనెక్టెడ్ టు వేరే లైన్. అంటే ఈ లైన్ వాల్యూ వేరే ఉంటుంది, ఈ లైన్ వాల్యూ వేరే. అంటే ఇది సిరీస్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా రెసిస్టెన్సీ మారాలి.
ఒకవేళ మారలేదంటే ఈ డయోడ్ రెండు ఒకటే వస్తున్నాయంటే బోత్ సైడ్స్ ఆన్ సేమ్ వాల్యూ, రెక్టిఫైడ్ డయోడ్ ఇస్ షార్ట్. ఓకే, సో ఇలా చెక్ చేయాలి. అండ్ నేను ఏమంటున్నా అంటే చూడండి, సో మీకు ఒకవేళ ఈ స్విచ్ లైన్ కట్ అయితే, ఈ స్విచ్ లైన్ కనుక కట్ అయితే మీకు రెసిస్టెన్సీలో ఎలాంటి ప్రాబ్లం రాదు, గుర్తుపెట్టుకోండి. రెసిస్టెన్సీలో మీకు కావాల్సిన రెసిస్టెన్సీ మన 430 480 రెసిస్టెన్సీ అనేది మీకు ఇక్కడికి వచ్చేస్తుంది. 430 480 రెసిస్టెన్స్ అనేది మీకు వచ్చేస్తుంది. కానీ ఏం రాదు, వోల్టేజ్ రాదు. వోల్టేజ్ మనం చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఇన్పుట్ మనం ఎంత ఇచ్చాం, 4 వోల్టేజ్ ఇచ్చాం. అంటే అవుట్పుట్ కూడా ఇక్కడ ఎంత వస్తుంది, 4 వోల్టేజ్ వస్తుంది. ఎందుకంటే బూస్ట్ చేయదు, ఎందుకంటే ఇక్కడ స్విచ్ లైన్ కట్ అయిపోయింది. ఓకే, సో చాలా మందికి అందరూ బూస్టింగ్ కాయిల్ మారుస్తారు, డయోడ్ మారుస్తారు, ఐసీ మారుస్తారు, కానీ ఈ ప్యాడ్ వాల్యూ ఎవరు చెక్ చేయరు. మెయిన్ ఇంపార్టెంట్, ఈ బూస్ట్ కాయిల్ మీదకి ఎంత రెసిస్టెన్సీ వస్తే ఈ ఐసీ ప్యాడ్ మీద కూడా అంతే వాల్యూ రెసిస్టెన్సీ వస్తే అప్పుడు మీ ప్యాడ్ వాల్యూ, మీ స్విచ్ లైన్ అనేది ఓకే ఉన్నట్టు, అప్పుడే మీ బూస్ట్ కాయిల్ బూస్ట్ చేస్తుంది. ఓకే, క్లియర్? సో ఈ విధంగా ప్రతి లైన్ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. లైటింగ్ సెక్షన్ లో మనకి కావాల్సినవి వచ్చేసి ఒకటి యానోడ్, రెండు క్యాథోడ్స్. ఓకే, క్యాథోడ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఐసీ నుంచి. ఓకే, సో రైట్. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు లైటింగ్ ట్రాక్ దగ్గరికి వితౌట్ లోడ్ అంటే మీరు డిస్ప్లే పెట్టకుండా చెక్ చేస్తే మీకు ఇక్కడ వోల్టేజ్ వచ్చేసి జస్ట్ 4 వోల్టేజ్ వస్తుందండి. విత్ డిస్ప్లే మీన్స్ విత్ లోడ్ చెక్ చేస్తే మీకు ఈ బూస్ట్ అయిన వోల్టేజ్, ఎందుకంటే ఎప్పుడైతే డిస్ప్లే పెడుతున్నావో అప్పుడు ఈ ఐసీకి ఎనేబుల్ సిగ్నల్ వచ్చి ఈ ఎనేబుల్ ఐసీ ఆన్ అయితే ఇది స్విచ్ చేస్తే అప్పుడు బూస్ట్ వోల్టేజ్ అనేది బూస్ట్ అవుతుంది. ఓకే, సో వితౌట్ లోడ్ అంటే డిస్ప్లే పెట్టకుండా చెక్ చేస్తే మీకు ఈ పిన్ మీద 4 వోల్టేజ్ వస్తుంది. వితౌట్ లోడ్, విత్ లోడ్ మనం డిస్ప్లే పెట్టి చెక్ చేస్తే ఇక్కడ మనకి 16 వోల్టేజ్ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకి బూస్ట్ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో రైట్. సో ఇప్పుడు మనకి ఈ లైన్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది, ఈ స్విచ్ లైన్ ఓకే ఉంది. ఓకే, స్విచ్ లైన్ ఓకే ఉంది, బూస్ట్ కాయిల్ ఓకే ఉంది, డయోడ్ ఓకే ఉంది, కెపాసిటర్స్ అన్ని ఓకే ఉన్నాయి, లైన్ రెసిస్టెన్స్ వాల్యూ ఓకే ఉంది, ఐసీ బాగుంది. అయినా కూడా మనకి లైటింగ్ రావడం లేదు. అయినా కూడా మనకి ఏం రావట్లేదు, లైట్ రావట్లేదు. అయినా కూడా లైట్ రావట్లేదు అంటే మనకి ఈ ఐసీకి కావాల్సిన ఫస్ట్ ఇన్ వోల్టేజ్, ఐసీకి కావాల్సిన ఇన్ వోల్టేజ్ చెక్ చేసుకోవాలండి. ఈ B3 పిన్ మీద మనకి ఇన్పుట్ మీద వోల్టేజ్, ఈ ట్రాక్ పర్ఫెక్ట్ గా ఉందా లేదా, ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి I2C లైన్స్. ఓకే, సో I2C లైన్స్ చెక్ చేసుకోవాలి, సిపి త్రూ కమ్యూనికేట్ అవ్వాలి ఈ ఐసీ. ఓకే, సో ఈ I2C లైన్స్ చెక్ చేసుకోవాలి. ఈ I2C లైన్స్ మీరు చెక్ చేస్తే ఒక సైడ్ చూస్తే మీకు వచ్చేసి చూడండి ఇక్కడ సీరియల్ డాటా, సీరియల్ క్లాక్, I2C ఇంటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఇది ఎప్పుడూ కూడా 2.2K రెసిస్టర్స్ ఉంటాయి. ఒక సైడ్ నుంచి వోల్టేజ్ మనకి PMIC నుంచి 1.8 వోల్టేజ్ అనేది వస్తుంది మనకి. ఓకే, ఒక సైడ్ వచ్చేసి సిగ్నల్స్, ఈ సిగ్నల్స్ ఈ వోల్టేజ్, అంటే ఈ సిగ్నల్ పనిచేయాలంటే త్రూ వోల్టేజ్ ద్వారా ఈ సిగ్నల్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, సో ఈ సిగ్నల్స్, ఓకేనా, ఈ సిపియు నుంచి కావాల్సిన సిగ్నల్ అనేది మనకి సిపియు నుంచి చూడండి, ఈ సిగ్నల్ వచ్చేసి మనకి ఎక్కడి నుంచి వస్తుంది, సిపియు నుంచి వస్తుంది. సో వోల్టేజ్ వచ్చేసి పిఎం నుంచి వస్తుంది. సో ఈ I2C కనెక్టివిటీ లేకపోయినా కూడా మీకు ఈ ఐసీ వర్క్ అవ్వదు, మీ వోల్టేజ్ అనేది అవుట్ అవ్వదు, ఐసీ వర్క్ అవ్వదు మీకు. అండ్ ఇక్కడ చూడండి, ఈ ఐసీ పని చేయాలి, ఇన్ వచ్చింది, ఈ ఐసీ వర్క్ అవ్వాలి అంటే దీనికి ఎనేబుల్ సిగ్నల్ కావాలి. ఓకేనా, ఈ ఎనేబుల్ సిగ్నల్ కూడా మనకి పిఎం నుంచి వస్తుంది. మీకు పిఎం కానీ సిపియు కానీ కొన్ని మోడల్ పిఎం నుంచి వస్తుంది, కొన్ని మోడల్లో సిపియు. ఇక్కడ చూడండి పిఎం 439 నుంచి U1201 మన పిఎంయు నుంచి వస్తుంది అది. ఓకే, పిఎంయు నుంచి. సో ఎనేబుల్ సిగ్నల్ అనేది కావాలి దీనికి మన లైట్ ఐసీకి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ PWM. ఓకే, పవర్ విత్ మాడ్యూల్, పల్స్ విత్ మాడ్యూల్, క్యాప్సీ, కంటెంట్ అడాప్టివ్ బ్యాక్ లైట్, ఈ రెండు పేర్లతో పిలుస్తాం మనం. సో ఇది వచ్చేసి మనకి బ్రైట్నెస్. ఓకే, ఇవి వచ్చేసి మనకి ఎప్పుడు బ్రైట్నెస్ లెవెల్ కంట్రోల్ చేయడానికి, బ్రైట్నెస్ పెంచడం తగ్గించడంలో లైన్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు ఈ లైన్ చూస్తామండి. ఓకే, సో మెయిన్ గా వచ్చేసి మనకు మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది యానోడ్, క్యాథోడ్ 1, క్యాథోడ్ 2.
ఓకే. సో, ఒకవేళ కాథోడ్ 1 కనుక ట్రాక్ కట్ అయ్యి ఉంటే మీకు ఒక లైన్ రాదండి. ఓకే. అంటే మీకు ప్రాబ్లమ్ వచ్చేసి హాఫ్ లైట్. ఒకవేళ కాథోడ్ 1 ఓకే ఉండి కాథోడ్ 2 వచ్చింది అంటే హాఫ్ లైట్. ఓకే. సో, 2 కట్ అయితే అప్పుడు మీకు డాటెడ్ కింద, బ్లాంక్ కింద ఆ విధంగా కనిపిస్తాయి. కానీ 2 కట్ అయ్యే అవకాశం చాలా రేర్ కండిషన్ మీకు. ఒకవేళ హాఫ్ లైట్ వస్తుంది అన్నప్పుడు మీరు ఈ కాథోడ్స్ గురించి చూసుకుంటాం. కాథోడ్ 1, కాథోడ్ 2 ఇది మీకు డైరెక్ట్‌గా ఒక ఇక్కడ మీరు చెక్ చేసుకున్నప్పుడు ఈ 17థ్ పిన్ మీద, 18థ్ పిన్ మీదక మీకు వాల్యూస్ రెసిస్టెన్సీ వచ్చింది అంటే ఈ లైన్ అంతా బాగున్నట్టే. ఓకే. ఒకవేళ ఇక్కడ జీరోస్ వస్తే ఈ కెపాసిటర్ షార్ట్ అయినట్టు. ఓఎల్ వస్తే రెసిస్టర్ ఓపెన్ అయినట్టు. ఓకే. సో, ఒకవేళ ఈ రెసిస్టర్ ఓకే ఉండి కూడా ఓఎల్ వస్తుందంటే మీ ఐసీ త్రూ దీనికి కనెక్టివిటీ అందట్లేదు. ఈ ఐసీలో ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఓకే. సో, ఈ ఐసీ త్రూ ఈ బాల్ కింద ఐసీ ప్రాపర్‌గా టచ్ అవ్వకపోయినా, ఏది అవ్వకపోయినా మీకు వాల్యూ అనేది రాకపోవడం ఇలాంటివి జరుగుతాయి. సో, ఇది టోటల్‌గా మీకు చెక్ చేయాల్సింది. ఇలా పాయింట్ టు పాయింట్ క్లియర్‌గా తెలుసుకోవాలి. ఒక లైటింగ్ సర్క్యూట్. నేను ఇప్పటి వరకు చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో పెట్టండి. నేను దానికి ఆన్సర్ చేస్తాను. ఓకే. సో, ఇలా మనకి వీపీహెచ్ నుంచి మనకు వచ్చిన 4 వోల్టేజ్‌ని మనం 16-22 వోల్టేజ్ ఎలా జనరేట్ చేస్తున్నాం త్రూ బూస్ట్ కాయిల్ అండ్ రెక్టిఫైడ్ డయోడ్ అండ్ త్రూ ఐసీ వర్క్ ఏంటి? ఇక్కడ బూస్ట్ కాయిల్ వర్క్ ఏంటి? రెక్టిఫైడ్ డయోడ్ వర్క్ ఏంటి? కెపాసిటర్స్ ఏం చేస్తున్నాయి? ఓకే. సో, ఈ కెపాసిటర్ ఇక్కడ 3 ఎందుకు వాడాం? ఓకే. ఒకటి వాడితే సరిపోయేదానికి 3 ఎందుకు వాడాం? ఇయన్నీ మీకు ఆల్రెడీ కెపాసిటర్ ఫంక్షన్ గురించి, బేసిక్ ఎలక్ట్రానిక్స్ గురించి నేను ఆల్రెడీ వీడియో తీసి ఛానెల్‌లో ఉంది. మీరు సబ్స్క్రైబ్ అయ్యి ఆ వీడియోస్ చూడండి. మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది.